కులగణన సమగ్ర సర్వే పేరిట రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ సంస్థ చేతిలో పెట్టిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. కీలకమైన పలు కమిటీలను అర్బన్ నక్సల్స్ కి అప్పగించారని కేంద్ర మంత్రి విమర్శించారు. కులగణన చేసిరు, సమగ్ర సర్వే అన్నారు, కుటుంబాల సర్వే అన్నారు. కులగణన చేసిన తర్వాత మన ఆస్తిపాస్తులని, మనకి భూములు ఎన్ని ఉన్నాయి, మనకి ఇండ్లు ఎంత ఉన్నది, మన పైసలు ఎన్ని ఉన్నాయి, మన ఆస్తిపాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. మనం అధికారులు మన దగ్గరికి వస్తే వాళ్ళకి మొత్తం డాటా మొత్తం ఇచ్చేస్తాం. దాన్ని రహస్యంగా ఉంచాలి. అంటే నాకున్న ఆస్తి నేను పక్కలో కూడా చెప్తాను నేను. అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు అందరు చెప్పారు. మీ డాటా తీసుకుపోయి ఎవరికి ఇచ్చింది తెలుసా అన్న? ఎవరో బెల్జియం వేరే దేశం తీసుకుపోయి రేవంత్ రెడ్డి వాడిని తీసుకొచ్చి ఇలా కమిటీలో పెట్టాడు. కమిటీ వేసి మన ఆస్తిపాస్తులు మొత్తం వానికిస్తే రేపు మన ఆస్తిపాస్తులు ఉంచుతారా? ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తిపాస్తుల గ్యారెంటీ ఉందా? ఎవరు పెట్టిండు కమిటీలు అంటే అర్బన్ నక్సలర్స్ పెట్టిండు. నక్సలైట్లకు, గతంలో ఉన్న నక్సలైట్లకు, నక్సలైట్ల భావాజాలం ఉన్నోళ్లకు ఈ సమగ్ర సర్వే, ఇది కుటుంబ సర్వే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు ఉంచుతారా? దోచుకుంటారా? అర్థం చేసుకోండి. అర్బన్ నక్సల్ చేతిలో మన ఆస్తిపాస్తుల రహస్య డాటా పెడితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిపాస్తులకు గ్యారెంటీ ఉంటుందా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. విద్యా వ్యవస్థను తీసుకుపోయి అర్బన్ నక్సల్ చేతిలో పెట్టాడు. దానిలో అర్బన్ నక్సల్సే. ఇవాళ నరేంద్ర మోడీ గారేమో కలం ద్వారా ఈ జాతిని సంఘటితం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కలం ద్వారా. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ రాజ్యాలు రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. శాంతి భద్రతలు కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది.